నమస్తే. వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. సో రైట్ నౌ నాతో పాటు శక్లక్ శంకర్ గారు ఉన్నారు. భవనం అంటూ మన ముందుకు రాబోతున్నారు కాబట్టి ఒకసారి మాట్లాడేసి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సూపర్ ఉన్నారా? ఏంటి భయపెట్టడం ఫిక్స్ అయిపోయారా? మొన్న గీతాంజలితో వచ్చారు అండ్ ఇప్పుడు ఇది ఓన్లీ హారర్ జానర్తో భయపెట్టాలని ఫిక్స్ అయ్యారా? ఇది ఎలా ఉండబోతోంది ఏంటి? గీతాంజలి అదొక జానర్ అండి, హర్రర్లో ఇదొక జానరు. అంటే ఇలాంటి జానర్లు రేర్గా వస్తాయి. ప్రపంచం నేర్చుకుంటుంది ఇప్పుడు దీన్ని చూసి. రేపు ఏం నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటుంది మీరు చూస్తారుగా, చూసాక చెప్పాలిగా. చాలా ఉన్నాయి, ఒకటి చెప్పలేము. అంటే పెద్ద పెద్ద హాలీవుడ్ డైరెక్టర్ల నుంచి మన తెలుగు పెద్ద పెద్ద డైరెక్టర్ల వరకు ఎంతోమంది ఈ సినిమాని చూసి నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి ఇందులో. సో ఇది ఒక బుక్. సో ఇందాక మీరు మాట్లాడుతూ అంటే లైక్ అది చాలా అగ్రెసివ్గా చెప్పారు. నిజంగానే చెప్పారా? ఎవరినైనా ఇమిటేట్ చేశారా? ఏదైనా ప్రెస్లో నోట్లో ఏదైనా చూసి చెప్పడం జరిగిందా? మీ ఓన్గానే మీరు అది చెప్తున్నారా? అంటే ఫ్లో అంటే ఇప్పుడు మనకి కంటెంట్ ఉంటే ఫ్లో వచ్చేస్తుంది కదా, అలాగే ఇందులో కంటెంట్ ఉంది, భవనం ఫ్లో వచ్చేసింది. మామూలు అంటే చెప్తున్నాను కదా, కొన్ని చరిత్రలో నిలబడిపోయే సినిమాలు అవుతాయి కదా, ఇది నిలబెట్టేసుకొని నిలబెట్టేసుకొని సినిమా అయిపోద్ది. సో మీరు ఇలాగ ఇందాకైతే మెన్షన్ చేశారు, చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి బ్యానర్ నుంచి నాకు కాల్ వచ్చింది అని చెప్పేసి. సో ఎలా ఎలా అనిపించింది ఆ రోజు మీ ఫీల్? యాక్టర్గా లైఫ్లో హ్యాపీ ఇది ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే అలాంటి సంస్థలో యాక్ట్ చేయడం అనేది అది ఎప్పటికీ మాకు అదృష్టంగానే ఫీల్ అవుతాం. నేనే కాదు, ఎంతోమందికి అదృష్టం పట్టాలి, ఇది రావాలి, ఎంతోమంది యాక్టర్స్ ఇలాంటి బ్యానర్లో యాక్ట్ చేయాలి అనేది నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో మెనీ యాక్టర్స్ ఆర్ హియర్, బట్ స్పెషల్గా మాట్లాడుకోవాలంటే స్నేహ ఉల్లాల్ గారి గురించి. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆవిడని తీసుకొచ్చారు సాంగ్లో, అండ్ సాంగ్ కూడా మాకు ప్లే చేసి వినిపించారు. దట్ వాస్ వెరీ నైస్. సో ఆవిడని తీసుకురావాలని ఎలా అనిపించింది? ఆర్ ఎల్స్ ఎవరైనా ముందుగా అనుకున్నారా? నాకు తెలియదు, డైరెక్టర్ గారు వాళ్ళందరూ చూసుకుంటారు. బట్ సాంగ్ మాత్రం చాలా బాగా వచ్చింది, అందరూ ఎంజాయ్ చేస్తారు సాంగ్. ఏదైనా ఎమోషనల్ టచ్ ఉంటుందా? హారర్ జానర్ అనగానే ఒక ఎమోషనల్ టచ్ ఉంటుంది. సో మీరు ఇప్పటివరకు మాకు చూపించింది ఏంటంటే కొంచెం ఎక్కువగా, నాకు ఇందాక నేను ఎవరి దగ్గర నుంచి ఒక చిన్న రివ్యూ అడిగితే, ఎలాగో అందరూ ఉన్నారు కాబట్టి మనకి నవ్వులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, కామెడీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. కామెడీ ఉంది, అట్ ద సేమ్ టైం హారర్ ఎక్కువ ఉంది అని అన్నారు. సో ఎలా ఉంటుంది అండ్ ఎమోషనల్ లెవెల్ ఎంతవరకు టచ్ చేస్తారు? ఎమోషన్ ఉంది, హారర్ ఉంది, కామెడీ ఉంది, కమర్షియల్ సినిమాకి ఏం కావాలి అన్నీ ఉన్నాయి. డ్యాన్స్ ఉంది, యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. డైరెక్టర్ చాలా తెలివిగా ప్లాన్ చేశాడు సినిమాని. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? అండ్ పవన్ కళ్యాణ్ గారి ఏదైనా ప్రాజెక్ట్లో ఉన్నారా? వినిపిస్తున్నాయి ఉన్నారు అన్నట్టు. ముందు ఇది వస్తే బయటికి, దాని తర్వాత బతకదామా సర్దామా అనేది ఆలోచించాలి. ఫస్ట్ ముందు ఇది రానియండి, ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ డిసిషన్ ఏంటని తీసుకోవాలి. ఇదంతా ఈజీ ఆషమాష అనేది మీరు కాదు, ఇది అర్థమైందా? ఇది వచ్చాక తెలుస్తుంది ఏంటి అనేది, అప్పుడు చూడు నువ్వు కనబడు నాకు. అయ్యో ఉంటాను. ఇప్పుడు అయిపోయింది ఇంటర్వ్యూకి ఏంటి, బయట మధ్య నుంచి వెళ్ళిపోయిన శక్లక్ శంకర్ గారని మీరు ఈజీగా వేసుకోవచ్చు అనమాట. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.